పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం నుండి 10 వచనాలు చదువుతాను. 3వ అధ్యాయం 6 నుండి 10 వచనాలు. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళాను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి, శృంగారమున దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చున్న వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముందిరి. విస్మయముతో నిండి పరవశులైరి. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన మా దేవా, మీ గణనామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. వాక్యమై ఉన్న మా ప్రభువా, లేఖనాలలో నుండి వాక్యపు వాస్తవాలు తేటగా మాకు బయలుపరిచే మా ప్రభువా, మిమ్మును మేమెంతగానో స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, కొనియాడుచున్నాం. మా ప్రభువా, సమస్తమునకు ఆది సంభూతుడా, ఆధారభూతుడా, కనికర సంపన్నుడా, కృపా సత్య సంపూర్ణుడా, అద్వితీయ సత్యదేవుడా, ఆరాధ్య దైవమా, మీకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. గనుడా, మమ్మను ఏమాత్రము విడువక ఎడబాయక కృప చూపుచు మేలు చేస్తున్నవాడా, మిమ్మను మహిమపరుస్తున్నాం. మా దేవా, మా ప్రభువా, మీ వాక్యములో ఉన్న వాస్తవాలు మాకు అనుదినము నేర్పిస్తూ వస్తున్నారు, స్తుతిస్తున్నాం. ఈ దినం కూడా మాతో మీరు మాట్లాడండి. మా ప్రభువా, అల్పుడనైన బలపరిచి వాడుకోండి. మీరు ఘనత పొందుతారని వేడుకుంటూ మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములో నుండి మనము చదువుకున్న ఈ వచన భాగాలలో పుట్టుకుంటూ వానిని స్వస్థపరిచిన సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. నిజమే, ఈ పుట్టుకుంటూ వాని యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు నిజంగా పేతురు, యోహానులు వారికి కలిగినది దేవుని శక్తి అని, ఆ దేవుని శక్తి అతనికి అనుగ్రహింప చేశారని, అందువల్ల అతడు లేచి నిలిచి నడిచాడు అని దైవ గ్రంథంలో మనము చూశాం. నిజమే, పాదములు చీలమండలు బలము పొందెను, వెంటనే లేచి నడిచెను అనే మాట. కనుక యేసుక్రీస్తు నామములో ఎంత గొప్ప శక్తి ఉన్నదో, ఆ శక్తిని గూర్చి, ఆ ప్రభావమును గూర్చి మనం విన్నాం. వారు ఆ వ్యక్తి కొరకు ప్రార్థించినట్లుగా లేదు గాని, ఆ పుట్టుకుంటూ వానికి దేవుని శక్తిని ఇచ్చినట్లుగా, పంపినట్లుగా మనం చూడగలం. సరే, ఏది ఏమైనా వాడు దిగ్గున లేచి నిలిచాడు. అలాగు నిలువబెట్టు వాడు క్రీస్తే అనే మాట మనం విన్నాం. చక్కగా నిలిచిన వారే దేవుని మహిమపరచగలరు అనే మాట మనం విని గత వర్తమానం ముగించాం. 8వ వచనంలో వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళాను అన్నాడు. ఇక్కడ
నడచుచు అనే మాటలో మనము జ్ఞాపకం చేసుకుంటే నడిపించేవాడెవరు? దేవుడే. నడిపించువాడు ఆయనే. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనాన్ని మనము గమనించినప్పుడు నడిపించేవాడు ఆయనే అనే సత్యాన్ని దైవలేఖనంలో మనము చూస్తాం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగలించుకొనిన వాడను నేనే వారిని స్వస్థపరచిన వాడనైనను ఆ సంగతి వారికి మనసున పట్టలేదు అనే మాట ఇక్కడ చెప్పాడు అనుకోండి. కానీ ఇక్కడ చేయి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే అన్నాడు. నడక నేర్పేవాడు ఆయనే అనే సత్యాన్ని చూస్తాం. నడక నేర్పించినవాడు, నడిపించినవాడు ఆయనే. అవునండి, మన జీవితంలో ప్రభువులోనే నిలవాలి, ప్రభుతోనే నడవాలి అనేది కూడా మనం ఎరిగిన సత్యమే. నడిపించేవాడు ఆయనే. 37వ కీర్తన 23వ చరణంలో 37వ కీర్తన 23వ చరణంలో వ్రాయబడిన మాట మనము గమనించినప్పుడు, ప్రియులారా, మనము గమనించినప్పుడు అక్కడ నడక స్థిరపరచువాడు ఆయనే అనే మాట మనము చూస్తాం. నడతను స్థిరపరచువాడు ఆయనే. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వారి ప్రవర్తన చూచి ఆయన ఆనందించును అన్నాడు. అవును, అందుకే నాటి భక్తులు దేవుని మీద ఆనుకొని, దేవుని మీద ఆధారపడి ఏమని చెప్పారంటే, ఆసాపు భక్తుని అనుభవం 73వ కీర్తన 23 నుండి 25. 73వ కీర్తన 23 నుండి 25. అయినను నేనెల్లప్పుడూ నీ వద్దనున్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు అన్నాడు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు, నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు. నడిపించేవాడు ఆయనే, నడత స్థిరపరచువాడు ఆయనే, ఆలోచన చేత నడిపించేవాడు ఆయనే. ఆయన తన ఆలోచనతో నడిపించి తర్వాత ఎక్కడ చేర్చుకుంటాడు? మహిమలో చేర్చుకొనును అన్నాడు. నిజమే, మహిమలో చేర్చుకున్నవాడు ఆయనే, మహిమలో చేర్చుకునేవాడు ఆయనే. అతడు నడచుచు గంతులు వేసెను. 8వ వచనంలోని నడచుచు గంతులు వేసెను అన్నాడు. అవును, మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో, మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో, నా నామమందు భయభక్తులు గల మీకు నీతి సూర్యుడు ఉదయించును, మీరు క్రొవ్విన దూడవలే గంతులు వేయునట్లు గంతులు వేయుదురు అన్నాడు. చూశారా? నడిపించేవాడు ఆయనే, గంతులు వేయించేవాడు ఆయనే. ఎట్లా? క్రొవ్విన దూడ గంతులు వేయునట్లు. క్రొవ్విన దూడ గంతులు వేయునట్లు. ఓ ప్రియులారా, జాగ్రత్తగా మీరు గమనించాలి. క్రొవ్విన దూడ గంతులు వేసినట్లు గంతులు వేయించేవాడు.
ఈ గంతులు వేసే అనుభవం ఏమిటి? ఆత్మీయ శక్తిని, ఆత్మీయ ఉజ్జీవమును, ఆత్మ నింపుదలను చూపుచూ ఉన్నది. అర్థమైందండి? ఈ గంతులు వేసే అనుభవం ఏంటంటే ఆత్మీయ శక్తిని, ఆత్మీయ ఉజ్జీవమును, ఆత్మ నింపుదలను, ఆత్మీయ ఆనందమును కూడా చూపుచుంది. 4 పదాలండి గంతులు వేయటానికి 4 అర్థాలు. ఆత్మీయ శక్తిని, ఆత్మీయ ఉజ్జీవమును, ఆత్మ నింపుదలను, ఆత్మీయ ఆనందమును చూపుచూ ఉన్నది. ఆత్మీయతలో ఇలాంటి అనుభవము మనము కలిగి ఉండాలి. అది అభివృద్ధి కలిగి ఉండాలి. ఆత్మీయ అభివృద్ధి కలిగిన వారముగా ఉండాలి. వయసు ఏదైనా, పరిస్థితి ఏదైనా, ప్రభు నామమందు భయభక్తులు గల మనకు దేవుడింత గొప్ప స్థితిని కలుగజేసేవాడుగా ఉన్నాడని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. నిజమే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో. అందుకే మనం ఎలా ఉండాలి? రోమాపత్రిక 12వ అధ్యాయం 11వ వచనం ప్రకారంగా మనం ఎలా ఉండాలి? ఆసక్తి విషయములో మాంద్యులు కాక, ఆసక్తి విషయములో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆసక్తి విషయములో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి అని మాట్లాడాడు. ప్రభువును సేవించుడి. ప్రియులారా, ప్రభువును సేవించే ఓ శ్రేష్టమైన అనుభవాన్ని కలిగిన వారుగా ఉండుట అది ఎంతో ప్రయోజనకరం. కనుక ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని ఆలోచన చేయండి. ఆత్మయందు తీవ్రత గలవారుగా ఉండాలి. గంతులు వేయుచు దేవుని స్తుతించుచూ ఉండవలెను. దావీదు కూడా అన్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అని అన్నాడు. గిన్నె నిండి పొర్లుట అనే భావం ఏమిటండి? ఏదైతే నింపబడిన అనుభవముతో ఉన్నాడో ఆ నింపబడిన దానిని పొర్లేటట్లుగా ఆత్మచేత నింపబడిన వ్యక్తి ఆత్మ సహాయము చేత ప్రభువును గూర్చి సంపూర్ణంగా ప్రకటించే అనుభవం. దానికి ఈ మాట పోల్చడం జరిగింది. ఎందుకంటే నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుచున్నారు. కీర్తన 23:5, 36, 8, 9 చరణాలు. కనుక ఎప్పుడైతే మేలు పొందారో అప్పుడు ఆనందము ఉరకలు వేస్తుంది. అతడు గంతులు వేసి దేవుని స్తుతించుచుండెనన్నాడు 8వ వచనం. ఇక్కడ మనం గమనిస్తే అతడు స్తుతించినది పేతురును కాదు, దేవునినే అని గమనించాలి. అతడు స్తుతించుచు ఎవరిని స్తుతించాడు? బాగు చేసిన పేతురునా? కాదు. మరి ఎవరిని? దేవునిని. ఎందుకంటే అతనిని బాగు చేసింది పేతురు కాదు, దేవుడే అని అతనికి తెలుసు. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా చిన్న మేలు జరిగితే మహిమంతా పాస్టర్ గారికే వెళ్తుంది. అవునా అండి? మహిమంతా ఎవరికి? కనుక మహిమ దేవునికి వెళ్ళాలి, సేవకునికి కాదు. మన రక్షకుడైన దేవుని స్తుతింపాలి.
రక్షకుడైన దేవుణ్ణి స్తుతించాలి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. కీర్తన 103 1-3. ప్రకటన 7:10, కీర్తన 103 1-3. ఆయన చేసిన ఆత్మ సంబంధమైన మేలుకై ఆయన్ని స్తుతించవలెను. ఆయన చేసిన ఆత్మ సంబంధమైన మేలుకై ఆయన్ని స్తుతించాలి. అతడు దేవుణ్ణి స్తుతించుచు దేవాలయములోనికి వెళ్ళెను. స్తుతించుచు ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయానికి వెళ్ళాడు. ఈరోజు మేలు పొందుతున్నారు, ఒకటి స్తుతించడం లేదు. ఒకవేళ స్తుతించినా ఆ రోజుతోనే అయిపోతుంది, కానీ మందిరానికి వెళ్ళడం లేదు. అవునా కాదా? మందిరానికి వెళ్ళడం లేదు. అలాగున కాక దేవుని మందిరానికి కూడా వెళ్ళే అనుభవాన్ని కలిగి ఉండాలి. అతడు దేవుణ్ణి స్తుతించుచు దేవాలయములోనికి వెళ్ళెను అన్నాడు. దేవాలయము అనగా దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో కలిసి ఆరాధించడానికి వెళ్ళాలి. 38 ఏళ్లు గల మనుషుడు స్వస్థత పొందిన తర్వాత దేవాలయమునకు వెళ్ళెను. ఎంత గొప్ప సంగతి అండి! 38 సంవత్సరాలు కలిగిన వ్యక్తి స్వస్థత నొందిన తర్వాత ఎక్కడికి వెళ్ళెను? దేవాలయమునకు వెళ్ళెను అనే మాట మనము చూస్తున్నాం. ఎన్నో సంగతులు యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో 38 ఏండ్ల నుండి వ్యాధి గల మనుషుడు అనే మాట మనం చూస్తున్నాం. 14వ వచనం చూడండి. యోహాను సువార్త 5:14. 5:5లో 38 ఏండ్ల నుండి అన్నాడు. ఇప్పుడు 5:14లో అటు తరువాత యేసు దేవాలయములో వానిని చూచి అన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? బాగుపడిన వాడు దేవాలయానికి వెళ్ళాడు గదా. ప్రియులారా, బాగుపడిన మనము ఎక్కడికి వెళ్ళాలి? దేవాలయానికి వెళ్ళాలి. అవును, దేవాలయానికి వెళ్ళాలి. చాలామంది బాగుపడ్డారు. ఒకవేళ అక్కడ ఆయన రోగం ఏంటో మనకు అర్థమైంది కదా. కానీ మన రోగం కూడా మనకు అర్థమైంది. మన రోగం పాపరోగం, శారీర రోగం కాదు. మన రోగం పాపరోగం. పాపరోగము గల వానిని ప్రభు ఏం చేశాడు? స్వస్థపరిచాడు. అరకాలు మొదలు నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైనా లేదు. ఇది మన అనుభవం. అలాంటి మనలను యేసుక్రీస్తు ప్రభు పరలోకము నుండి వచ్చి ప్రాణాన్ని పణంగా పెట్టి రక్తాన్ని దారలుగా కార్చి మరణించి తిరిగి లేచి విశ్వసించిన వారిని రక్షించాడు, స్వస్థపరిచాడు, బాగు చేశాడు, మేలు చేశాడు. ఇంత చేసిన దేవుణ్ణి స్తుతించడానికి దేవాలయానికి రాకపోతే ఎలా చెప్పండి? దేవుడు మేలు చేశాడని చెప్పుకుంటూ మందిరాన్ని మానుకోవడం సరి అయిన పనేనా? క్రమం తప్పకుండా అన్ని కూడికలకు వచ్చి హాజరు పొందాలి దేవుని మందిరంలో. ప్రభు అతన్ని దర్శించి మంచి ఉపదేశము చేశాడు. మంచి ఉపదేశం. ఏంటా ఉపదేశం? ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పాడు. 14వ వచనం, యోహాను సువార్త 5:14.
మరెక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇక పాపం చేయకు. నువ్వు బాగుపడ్డావు, మళ్ళా కాని పని చేశావంటే మరెక్కువ కీడు కలుగుద్ది నీకు. నీ పాపరోగానికి విడుదల పొందినప్పుడు నువ్వేం చేయాలండి? ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత రక్షణానందమును కోల్పోవచ్చా? కోల్పోకూడదు. ఇట్టి సత్యాన్ని మనము గమనించాలి. సరే, ఇక్కడ వాడు నడచుచు గంతులు వేయుట చూచి వానికి జరిగినది జనులు చూచి విస్మయముతో నిండి పరవశులైరి అని మనము 9-10 వచనాల్లో చూస్తున్నాం. అతడు బాగుపడిన సంగతిని చూచిన ప్రజలు ఏమయ్యారండి? విస్మయముతో నిండి పరవశులైరి. విస్మయముందిరి కాదు, అక్కడున్న వచనం చూడండి. విస్మయముంది, విస్మయముతో నిండి పరవశులైరి. ఎంత గొప్ప మాట! 9-10 వచనాల్లో ఎంత స్పష్టంగా చెప్పాడు. ప్రభువు నమ్మిన వారి యొక్క మార్పు చూచి ప్రజలు ఆశ్చర్యపడుట ఈ గ్రంథమంతటిలో విశేషంగా చూడగలం. అడుగడుగున ఇలాంటి సందర్భాలు ఈ గ్రంథంలో మనము గమనిస్తాం. ఈ గ్రంథమంతటిలో ప్రియులారా, ప్రభువు నమ్మిన వారి యొక్క మార్పును ప్రజలు గమనిస్తారు. ఈనాడు మనల్ని కూడా గమనించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అది మనకు తెలియదు. కనుక ప్రతివారు గమనించి ప్రభువుకు మహిమ ఆపాదించాలి. రెండవ అధ్యాయం 7వ వచనములో అపోస్తలుల కార్యాలు 2:7 అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి అన్నాడు. విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి. 12వ వచనం కూడా అందరూ విభ్రాంతి నొంది ఎటు తోచక ఇది ఏమగును అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి విస్మయముంది. నిజమే ప్రియులారా, దైవ లేఖనాలలో వ్రాయబడిన మాట. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 45వ వచనం. 10:45 సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. విభ్రాంతి నొందిరి. విభ్రాంతి నొందినట్లుగా మనము చూస్తున్నాం. నిజమే, ప్రభు కార్యాలు విభ్రాంతిని కలిగించేవి అనేది వాస్తవిక సత్యం. అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయం 16వ వచనం. 12-16 పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి అన్నాడు. వారు తలుపు తీసి అతని చూచి విభ్రాంతి నొందిరి. విభ్రాంతి నొందిరి. ప్రియులారా, ప్రభువు చేసే కార్యాలను బట్టి వారు విభ్రాంతి పొందినట్లుగా మనము చూడవచ్చు. 13వ అధ్యాయం 12వ వచనం. 13-12లో అంతటా ఆ అధిపతి జరిగిన దానిని చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను అనే మాట దేవుని వాక్యంలో మనము చూడవచ్చు. కనుక మన ప్రభు విభ్రాంతిని కలిగించేవాడు కదా.
ఒక్కొక్క విషయాన్ని మనము తేటగా పరీక్ష చేసుకొని పరిశీలన చేసుకొని వస్తే 2వ అధ్యాయము 7వ వచనంలో జరిగిన కార్యం, 10వ అధ్యాయం 45వ వచనంలో జరిగిన కార్యం, 12వ అధ్యాయం 16వ వచనంలో జరిగిన కార్యం, 13వ అధ్యాయం 12వ వచనంలో జరిగిన కార్యం. ఇవన్నీ విభ్రాంతిని, ఆశ్చర్యాన్ని, విస్మయాన్ని కలిగించినట్లుగా మనము చూడవచ్చు. అసలు యేసుక్రీస్తు ప్రభు చిన్నప్పుడే ఆయన బోధకు ఆశ్చర్యపడిరి అని ప్రభువును గూర్చి మనము చూస్తాం. కొన్ని సంగతులను 2వ అధ్యాయం 47వ వచనం, లూకా సువార్త 2:47. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయమొందిరి అనుంది. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద సంచరించుచున్న దినాలు చిన్నవాడు, బాల్యం. ఆయన బోధకుల మధ్య దేవాలయములో కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచుండగా అన్నాడు 46వ వచనం. 3 దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచుండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయమొందిరి అన్నాడు. ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయమొందిరి. యేసుక్రీస్తు ఎంత ప్రజ్ఞ గలవాడో, శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు బాల్యంలోనే ఎంత ప్రజ్ఞ గలవాడుగా ఉన్నాడో దైవలేఖనం సెలవిస్తుంది. ప్రజ్ఞ కలిగి ప్రత్యుత్తరములు ఆయన అడుగుతున్నప్పుడు విస్మయమొందిరి. 48వ వచనం, ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. మిక్కిలి ఆశ్చర్యపడిరి అనండి. తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడ్డారండి. ఇప్పుడు మీరు చెప్పండి, ఆయనను గూర్చిన సంగతులు ఎంత విశేషమైనవి. అసలు ఆశ్చర్యం అనేది, విస్మయం అనేది, విభ్రాంతి అనేది ఎప్పుడు కలుగుద్దో చూడండి. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 19-20 వచనాలు చదువుకుందామా? మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయం 19-20 వచనాలు. ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియజెప్పుమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి అన్నాడు. ఎప్పుడు కలిగింది ఆశ్చర్యం? సేన అనే దెయ్యాలు పట్టినవాడు ఆ దెయ్యముల నుండి విడుదల పొందినప్పుడు జనులకు ఆశ్చర్యము కలిగింది. ఒక ముక్కలో చెప్పాలంటే అండి, దెయ్యాలు వదిలిపోయిన వాడు వెళ్ళి ప్రకటించగా అందరూ ఆశ్చర్యపోయిరి. మనిషికి పట్టిన దెయ్యాలు పోతే ఆశ్చర్యం అండి. దేవుణ్ణి నమ్ముకున్నారు, కానీ కొన్ని కాని అలవాటు, వానికి పట్టిన దెయ్యాలు వేరు, ఇప్పుడు మనుషులకు పట్టే దెయ్యాలు వేరు. ఇప్పుడు ఒక్కొక్క బ్యాడ్ హ్యాబిట్ ఒక దెయ్యం. అర్థమైందండి? ఈ చెడు అలవాటు అనేది ఒక దెయ్యంగా చెప్పచ్చు. కొన్నిసార్లు అలవాట్లను దెయ్యంగా చెప్పాడు,
ఈ చెడ్డ అలవాట్లను భర్తలుగా కూడా చెప్పాడు ప్రభు కదా. నీకు 5గురు భర్తలు ఉన్నారంటే అర్థం ఏంటి? కాని అలవాట్లు, కాని పద్ధతులు, లోపాలు, పాపాలు అని మనం చెప్పొచ్చు. ఎప్పుడైతే అవి వదిలిపోతాయో, ఆ వదిలిపోతే మనము ప్రజలకు ఆశ్చర్యకరంగా కనపడతాం. దాన్నే ఏమన్నాడంటే కీర్తన 71:7లో, కీర్తన 71:7లో, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అన్నాడు. మనం అనేకులకు ఎలా ఉండాలి? ఒక వింతగా ఉండాలి ప్రియులారా. నిజం. వింతగా, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అన్నాడు. ఒకప్పుడు ఎన్నో కాని పనులు చేసేవారం. ఇప్పుడు ఆ కాని పనులు మనము చేయడం లేదు. అది వారికి వింత. రే నిన్నటి వరకు ఇలా ఉన్నాడు, ఇప్పుడేంటి ఇలా మారిపోయాడు? అదొక వింత. నిన్నటి వరకు కాని స్థలాల్లో, కాని కార్యాలలో మునిగిపోయి తేలాడేవాడు. ఇప్పుడు అక్కడ కనపడటం లేదు. అది ఒక వింత. ఇలాంటి వింత జీవితం మనలో ఖచ్చితంగా కలగాలి. అనేకులకు ఒక వింతగా ఉన్నాడు. మన జీవితములో కలిగిన మార్పును బట్టి, ప్రభు ద్వారా కలిగిన మార్పును బట్టి అందరికీ ఆశ్చర్యంగా ఉండాలి. ఇది లైఫ్. అందరికీ ఆశ్చర్యంగా ఉన్నామా? మనల్ని చూసినప్పుడు ఆహా, ఇదండి జీవితం, ఇదండి బ్రతుకు, ఇదండి సాక్ష్యం. ఏమి ఉన్నా లేకపోయినా ప్రభు కొరకు నమ్మకంగా నిలబడతాడండి, ప్రభు మీద ఆనుకుంటారండి, ఆ కుటుంబం అంతా దేవుడు దేవుడు దేవుడని దేవుని కొరకే జీవిస్తారండి. ఇలాంటి శ్రేష్టమైన అనుభవాలు మనము కలిగి ఉండేటట్లుగా మనలను మనము జాగ్రత్త చేసుకోవడం ఎంతో ప్రయోజనకరమని ప్రభు పక్షంగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, మనం అనేకులకు ఒక వింతగా ఉండాలి. అనేకులకు ఆశ్చర్యంగా ఉండాలి. అనేకులు విభ్రాంతి నొందేటట్లుండాలి. అనేకులు విస్మయం పొందేటట్లుగా ఉండాలి. ఎలా ఉండాలండి? 4 పదాలు మనం ఇప్పటివరకు ఉపయోగించినవి. 4 పదాలు. 1 వింతగా, 2 ఆశ్చర్యముగా, 3 విభ్రాంతిగా, 4 విస్మయమొందేటట్లుగా. విస్మయం అంటే మతిపోవడం అండి తెలుగులో చెప్పాలంటే. మనల్ని చూసిన వాళ్ళకి ఏం పోవాలి? ఆ? మతిపోవాలి. అరే! మొన్నటి వరకు ఇలాంటి జీవితాన్ని జీవించిన ఈ వ్యక్తి ఏంటి ఈరోజు సడన్‌గా ఇలా? చాలా సార్లు నన్ను చూసిన వారికి మతిపోయిందండి. నిజమే. నేనేదో సామాన్యుడిగా కూర్చుంటా. ఏదో టైం ఇస్తారు ఫలానా ఆయనని. అప్పటి వరకు ఏదో అనుకుంటారు. వెళ్ళి దేవుని వాక్యాన్ని, దేవుని సత్యాన్ని ప్రకటించినప్పుడు ఏంటి అని విస్మయం పొందుతారు. కొన్నిసార్లు నాతో తీసుకెళ్ళేవారు. నాతో వచ్చేవారుంటారు. నేను తీసుకెళ్తాను కదా! వాళ్ళు నాకంటే లావుగా, ఎత్తుగా చాలా మామూలుగా ఉండరు. వాళ్ళకి ఆజానుబాహుల్లాగా మంచి ఆళ్ళతో పాటు నేనెళ్తే నాకు వందనాలు చెప్పరు. ఆళ్ళకి చెప్తారు. నేను ఒకసారి కాదు చాలా సార్లు ఇలాంటి అనుభవాలు. నిజం. క్రొత్త ప్లేస్‌లో. నాకు వందనాలు చెప్పరు. ఎందుకంటే నేను కనపడను ఆళ్ళకి. వీళ్ళు భీకరంగా చక్కగా కనపడతారు. వాళ్ళ డ్రెస్ కోడ్ గాని, విధానం గాని, వే ఆఫ్ స్టైల్ గాని, డ్రెస్ కోడ్ గాని అన్నీ బావుంటాయి. అస్సలండి. వందనాలు చెప్పరు. ఇక చాలా అనుభవాలున్నాయి ఇలాంటియి. నేనేమో సింపుల్‌సిటీ సింపుల్‌గా ఉంటాను. పెద్దగా అంత అంటే దేవుడిచ్చింది మరి నేనేం చేయను. వందనాలు చెప్పరండి. మీటింగ్ అయిన తర్వాత అప్పుడు అన్న, అన్న, అన్న అనుకుంటూ వస్తారు.
అంటే ఒక విస్మయం అన్నమాట, ఒక విభ్రాంతి అన్నమాట, ఒక ఆశ్చర్యం అన్నమాట, ఒక వింతగా అనిపిస్తుంది. ఇలాంటి సందర్భాలు ఎప్పుడు కాదు, ఎన్నో సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నాయి. నిజమే. మన సౌష్ఠవాన్ని బట్టి, మన ఆకారాన్ని బట్టి, మన వస్త్రాలను బట్టి కాదండి విస్మయము పొందేది. మన వింత కలిగిన మార్పును బట్టి, మన బ్రతుకును బట్టి, మన జీవితాన్ని బట్టి ప్రజలకు విస్మయము కలగాలి. అదే చెప్పాడు ఇక్కడ. అలా ఎప్పుడైతే మన మార్పు ప్రజల్లో కళ్ళకు కట్టినట్లుగా కనబడుతుందో అదే గొప్ప ఆశ్చర్యం. మీరున్న స్థలములో మీరు కూడా గొప్ప మార్పు ఇతరులకు చూయించాలి. నేను మారను, నేను మానను, నేను మారను, నేను మానను, నేను ఇలాగే ఉంటాను అనకండి. అలాగే ఉంటే సాక్ష్యము పాడయి, సేవ పాడై, ఏ దేవునైతే సేవిస్తున్నామో ఆ దేవునికి కూడా అవమానం తెచ్చిన వారం అవుతాం. మిమ్మును బట్టియే కదా నా నామం అనేకుల మధ్య దూషించబడుతుంది. అదేలేండి, అన్య జనాంగము మధ్య దూషించబడుతుంది. మిమ్మును బట్టే. కనుక నడక నేర్పిన ప్రభువుకు కృతజ్ఞత కలిగి ఎప్పుడు దేవాలయములో ఉండి దేవుణ్ణి స్తుతించేవారుగా మనం ఉంటే మనల్ని చూసిన వారికి విస్మయము, విభ్రాంతి కలుగుద్ది. అలాంటి గొప్ప జీవితాన్ని కలిగిన వారుగా ఉండాలని మనసారా మిమ్మల్ని కోరుకుంటూ ఈరోజు ఈ చిన్న వర్తమానాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారో, ఒకసారి పరీక్ష కూడా చేసుకుందాం. ప్రార్థనకు ముందు పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం, పరిశోధించుకుందాం. మనలను మనమే ఎలా ఉన్నాం, మన జీవితం ఎలా ఉంది, మన బ్రతుకు ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, మన బుద్ధి ఎలా ఉంది, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన తలంపులు ఎలా ఉన్నాయి, మన యొక్క చర్యలు, కార్యములు, నడవడి ఎలా ఉంది, మన క్రియలు ఎలా ఉన్నాయి. ప్రతిదీ కూడా మనం పరీక్ష చేసుకుని అనేకులకు వింతగా మనము కనబడాలి. అవునండి, ప్రభు పిల్లలమైన మన జీవితంలో ప్రభువుకి ఎంతో మహిమకరమైన వారంగా మన జీవితాలు ఉండాలి. ఆయనకు మహిమకరంగా మన బ్రతుకులు ఉండాలి. అలాగున మనలను మనము సిద్ధపరచుకోవాలి, జాగ్రత్త చేసుకోవాలి. ఆయనకు వెళ్ళవలసిన ప్రభావాన్ని మనం ఆయనకు ఆపాదించాలి. ఆ ప్రియ ప్రభువుతో మన బ్రతుకు మేలుకరంగా ఉండాలి. ఆ విధంగా మనలను మనము సిద్ధపరచుకోవాలి. ఒకవేళ ఎక్కడ బలహీనతున్నా, లోపమున్నా, తేడా ఉన్నా, ఏ కార్యములోనైనా మార్పు అనేది లేకున్నా ఈ దినముతో చక్కగా మార్పు చెంది మనల్ని చూసిన వారు అనేకులు ప్రభు దగ్గరకు ఆకర్షించబడాలి. ఇదిగో ఈయనను బట్టి అనేకులు, లాజరు చనిపోయి తిరిగి లేవగా అనేకులు వచ్చి చూచి యూదులను సహా విశ్వసించారు. సమరయశ్రీ తన జీవితంలో మార్పు పొందినప్పుడు అనేకులు ప్రభువును నమ్ముకున్నారు. అది వింతైన జీవితం. మరి మనల్ని చూసి, ప్రియులారా, మనలను చూచి అనేకులు ప్రభువును నమ్ముకోవాలి. ఆ విధంగా మనలను మనము సిద్ధపరచుకోవాలి. ఆలోచన చేయండి. ఆయనకు అనుకూలంగా మార్పు చెందడం ఎంతో ప్రయోజనకరం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మహిమగల దేవుడవు, ప్రభావం గల దేవుడవు, సాటిలేని దేవుడవు, సర్వశక్తి సంపన్నుడవు.
నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడవు. అందును బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నాం. ప్రాణప్రియుడా, ప్రాణనాథుడా, మీకు స్తోత్రం. భిన్న సంగతులు అందరి హృదయాలలో ఫలింపచేయండి. మేము అనేకులకు ఒక వింతగా, ఆశ్చర్యంగా, విభ్రాంతి కలిగించేవారుగా, విస్మయము కలిగించేవారుగా మా జీవితం, మా ప్రవర్తన, మా నడవడిక, మా సాక్ష్యము ద్వారా అనేకులు మీ వైపు ఆకర్షించబడటానికి, పట్టబడడానికి మీరు సిద్ధపరచండి. మీరే మహిమ, ఘనత, ప్రభావములను ఆరోపించుకొనమని కోరుచు మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి, స్తుతించి, ప్రార్థించి, మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.